దేవుడి దగ్గర విఐపీలు ఉంటారా? ముక్కోటి ఏకాదశి రోజు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి విఐపీలట క్యూలు కట్టారు. లెక్కలేనంత మంది వెళ్లారు. ఒక్క తిరుమల ఆలయంలోనే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా విఐపీలు తమ ప్రభావం చూపించారు. ఎవరి స్థాయికి వారు దేవుడి దగ్గర విఐపితనం చూపించి సామాన్యులంతా లైన్లో వస్తుంటే వాళ్ళు మాత్రం అందరినీ దాటుకొని విఐపి లాగా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చారు. తాము విఐపిలమని వారు అనుకోవచ్చు, కానీ దేవుడికి కాదు. ఇంతమంది భక్తులను అన్యాయంగా దాటేసి వచ్చినందుకు దేవుడు కూడా క్షమించకపోవచ్చేమో. దేవాలయం అనేది అహంకారాన్ని వదిలేయాల్సిన చోటు. సామాన్య భక్తులతో కలిసి క్యూలో నిలబడి గంటల తరబడి ఎదురు చూసి దర్శనం చేసినప్పుడే భక్తుడిలో ఉన్న ఓర్పు, భక్తి, వినయం పెరుగుతాయి. లోకంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నా, ఎంత ధనవంతుడివి అయినా, భగవంతుడిని సన్నిధానంలో కేవలం ఒక యాచకుడివి లేదా దాసుడివి మాత్రమే అని బ్రహ్మశ్రీ చాగంటి వారు చెప్తారు. ఇది మాత్రం 100% సత్యం.